బీఆర్కే భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4. చాలా బాగుంటారు. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11, మిశ్రమం. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం, అలే మిడిల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంచెం చేదు తీపి కొంచెం మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 4. తీపి ఎక్కువ ఉంది కదా. వృశ్చిక రాశికి వారికి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం అద్భుతంగా ఉంది, కొంచెం చిన్న చిన్న అవమానాలు ఉన్న ద జాక్ పాట్ ఇయర్ ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశియే. ఆ ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజపూజ్య అవమానాదులు, ఆదాయ వ్యయాలన్నీ కూడా ఒక నెంబర్ మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ అవడం. ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు 27 నక్షత్రాలకి కందాయ ఫలాలని చెప్తున్నాం. కందాయ ఫలం అంటే పంచాంగ శాస్త్రంలో ఒక సంవత్సరంలో ఆ నక్షత్ర జాతకులకి ధనం, ఆరోగ్యం, సుఖం, కష్టం వంటి ఫలితాలు సూచించే విధానం అని చెప్పచ్చు. సాధారణంగా 3 కందాయాల సంఖ్య ఉంటాయి. మొదటి కందాయం సంవత్సర ప్రారంభం ఉగాది నుండి ఉంటుంది, రెండవ కందాయం మధ్యకాలంలో ఉంటుంది, మూడవ కందాయం సంవత్సర అంతంలో ఉంటుంది. సంఖ్యలో ఈవెన్ అయితే శుభం, బేసి అయితే కొంచెం కష్టం పంచాంగం చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను, మీరు ఈవెన్లో ఉన్నారా బేసిలో ఉన్నారో ఒకసారి చూసుకోండి. మీరు అశ్విని నక్షత్ర జాతకులకి 5, 7, 3 కందాయ ఫలం. భరణి నక్షత్రం వారికి 3, 5, 1 కందాయ ఫలం. కృతికా నక్షత్రం వారికి 7, 3, 5. రోహిణీ నక్షత్ర జాతకులకి 4, 6, 2. మృగశిర నక్షత్ర జాతకులకి 2, 4, 6. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 1, 3, 5. పునర్వసు నక్షత్ర జాతకులకి 6, 2, 4. పుష్యమి నక్షత్ర జాతకులకి 5, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 7, 5, 1. మఖా నక్షత్ర జాతకులకి 3, 7, 5.
పూర్వా పల్గుని పుబ్బా నక్షత్ర జాతకులకి 5, 3, 7. ఉత్తరా నక్షత్ర జాతకులకి 2, 6, 4. హస్తా నక్షత్ర జాతకులకి 4, 2, 6. చిత్తా నక్షత్ర జాతకులకి 6, 4, 2. స్వాతి నక్షత్ర జాతకులకి 3, 5, 7. విశాఖ నక్షత్ర జాతకులకి 5, 7, 3. అనురాధ నక్షత్ర జాతకులకి 7, 3, 5. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 5, 3. మూలా నక్షత్ర జాతకులకి 3, 1, 5. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 5, 3, 1. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 4, 6, 2. శ్రవణ నక్షత్ర జాతకులకి 2, 4, 6. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి 6, 2, 4. శతభిష నక్షత్ర జాతకులకి 5, 1, 3. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 3, 5, 7. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 7, 3, 5. రేవతి నక్షత్ర జాతకులకి 2, 6, 4. ఈ యొక్క సమసంఖ్య జాతకులు అంటే 2, 4, 6 శుభ ఫలితాలు ఇస్తాయి. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూనివర్సల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఇది గోచార ప్రకారం చెప్తున్నాము. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.